హలో అందరికీ. ఏంటి రోలు బండ పెట్టుకొని మా అమ్మ చెప్తాను నవ్వుకుంటున్నారా? కాదు, నేను ఒక వంట వండుతున్నాను. అది పాతకాలపు వంట. మీకు కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు ఇప్పుడు ఆ వంట గురించి. చూడండి, అట్లా చూపిస్తా. వండే వంట ఏంటి తెలుసా మీకు? బాలింతలకి ముఖ్యంగా తినే వంట చెప్తున్నా, వినండి. బాలింతలు అయినాక స్నానం అయినా 11 రోజులు కానీ 9 రోజులు స్నానం అయినాక పెడతారు ఈ కూర వండి. బాలింతలు అంటే పెసమైన వాళ్ళు, గర్భిణీ స్త్రీలు ప్రసవం అవుతారు కదా, వాళ్ళు బాలింతలే కదా, మీకు తెలుసు కదా. వాళ్ళకు ఉండే కూర ఇది. డెలివరీ అయిన తర్వాత స్నానం చేపుతాం 9 రోజులు 11 రోజులు. ఆ స్నానం అయిన కానించి ఇలాంటి కూర పెట్టాలి వాళ్ళకి. పెడితే తల్లికి చక్క పుష్కలంగా పాలు వస్తాయి పిల్లలకి, చంటి పిల్లలకి. తల్లి ఒళ్ళు ఆరుద్ది, బాగుంటారు. చక్క ఒళ్ళు కూడా బీసుకుంటుంది అనమాట. కన్న తల్లికి బాగుంటుంది ఈ కూర తింటే, ఆరోగ్యంగా ఉంటుంది. ఇది పెట్టాలా బాలింతలు అయినాక కనీసం 3 నెలల దాకా వారంలో 2 సార్లు ఈ కూర వండి పెట్టాలి వాళ్ళకి. పెడితే బాగుంటుంది ఆరోగ్యంగా. మళ్ళీ తల్లి బాగుంటుంది, బిడ్డలు బాగుంటారు. కడుపు నిండా పాలు వస్తాయి పిల్లలకి, తల్లి ఆరోగ్యం బాగుంటుంది, ఒళ్ళారి. అదనమాట ఆ కూర. ఇది తెలగపిండి అంటారు, మరి మీకు తెలుసో తెలియదు నాకు తెలియదు. ఎప్పుడో పాతకాలం వంట ఇది. ఈ పిండిని తీసుకొని దీంట్లో బీరకాయ వేసి, బాలింత కాబట్టి బీరకాయ వేసి వండాలి. వండి బాలింతకి పెట్టాలి. ఆ కూర ఇవ్వాలి నేను వండేది. నేను ఎలా వండుతానో మీకు చూపిస్తా చూడండి. ఇదిగోండి ఈ ప్యాకెట్. ఏంటంటే శనగపిండి ప్యాకెట్. ఎందుకంటే చక్కెర వచ్చాయి పూర్వకాలం. అంటే పూర్వం 40 ఏళ్ళ కింద చెక్క వచ్చేది. ఇది ఇప్పుడు రావట్లేదు. ఇది ప్యాకెట్లు, ఇలా ప్యాకెట్ వస్తుంది. సరే అట్లా ఉందో ఆలయ మిల్లు బట్టి తీసుకోవద్దు. అప్పుడు మనం ఆ చెక్క తెచ్చుకొని దంచుకొని వేసుకుని వండుకునేవాళ్ళం. ఇప్పుడు ప్యాకెటే వస్తుంది కాబట్టి ప్యాకెట్ తెచ్చుకున్నాం. ఇది 1/2 కేజీ ప్యాకెట్. పిండి అంటే నువ్వులు ఉంటాయి సరే, నువ్వులు, తెల్ల నువ్వులు ముడి నువ్వులు ఆడేసి పప్పు వస్తుంది. ఆ పప్పును ఆడితే నువ్వుల నూనె వస్తుంది. పప్పు నూనె అంటారు దాన్ని, తెల్లగా ఉంటుంది నీళ్ళలాగా. ఆ నూనెలో వచ్చింది చెక్క అనమాట. ఆ నూనె తీగ వచ్చింది చెక్క. ఇది ఆ పొట్టుతో వస్తుంది చెక్క. ఆ చెక్కను మాకు ఇదివరకు చెక్కలాగా వచ్చాయి. అది తెచ్చుకొని వండుకున్నాం మా పాతకాలంలో, మా అయ్యాములో మా అమ్మ మాకు వండి పెట్టింది. ఇప్పుడు అది లేదు కాబట్టి పొడి చేసి అమ్ముతున్నారు ప్యాకెట్. ఇట్లా చూసారా, అదిగో ప్యాకెట్. ఇది 1/2 కేజీ ప్యాకెట్. దీంట్లో నేను 150 గ్రాముల వరకు వేసుకుంటా. ఇదిగో 1/2 కిలో బీరకాయలు. ఎవరైనా తినొచ్చు, బాలింతలనే కాదు, మనం తిన్నా సరే బలం ఇది. ఎందుకంటే నువ్వులు చెక్క కాబట్టి ఎంతో బలం ఇది. తింటే మంచి ఆరోగ్యం. కనీసం వారంలో 2 సార్లు తిన్నా చాలు మనకి, బాగుంటుంది. ఇప్పుడు మా ఇంట్లో బాలింతలు లేరు, కాకపోతే మేము వండుకుంటున్నాం తింటా. కానీ ఈ కూర ఇదిగో 1/2 కిలో బీరకాయలు. దీంట్లో 150 గ్రాములు పొడి వేసి వండుతాను, చూడండి చూసే విధానం. ఇదిగో ఎండుమిరపకాయలు. మనం కారం వేయకూడదు దీంట్లో. మిరపకాయలు ఇట్లా తొడియాలు తీసుకొని కూర తగినంత వేసుకోవాలి కారం. అందుకే రోలు రాకలు దగ్గర పెట్టినాను. అది మీరు ఎంతగా అనుకుని ఉంటారు. ఎన్ని కాసినాయి? ఒక 7-8 కాయలు చాలు. ఎందుకంటే మంటగా ఉంటాయి కదా బాగా. ఈ కూర తీపి ఉంటుంది కాబట్టి అంతవరకు వేసుకుంటే సరిపోద్ది. అయిగోండి ఈ మిరగాయలు వేసాను. ఎన్ని కాయలు? ఒక 8 కాయలు వేసాను. ఎన్ని మిరగాయలు నేను వేపలేదు, ఏం చేయలే. పచ్చికాయలు మీ దగ్గర తుంచి రోట్లో వేసాను. దీన్ని కొంచెం ఉప్పేసి దంచుతా మెత్తగా. అంటే కచ్చబద్ద నలుగుద్ది అనుకోండి. చూడండి, కొద్దిగా ఉప్పేసి దంచుతాను. అదిగోండి ఉప్పేసానా, చూడండి దంచుతున్నా. అందుకే రోలు రోకలు ముందు పెట్టుకున్నా ఈ కారం దంచడాకే. మా అమ్మ మాకు పిల్లలప్పుడు, నా బిడ్డలు పుట్టినాడు ఈ కూరే వండి నాకు పెట్టింది. అప్పుడు తెల్లపిండి కూర. నా పిల్లలకు పాలే బాగా పుష్కలంగా ఉంటాయని, ఒళ్ళు ఆరుతుంది. అప్పుడు నార్మల్ డెలివరీ లేక ఆపరేషన్లోనే తినొచ్చు. ఎవరికైనా మంచిది కూర తింటే. స్నానమైన కానీ తినాలి. ఇదిగోండి జీలకర్ర వేస్తున్నా చూడండి కొంచెం. అదిగోండి జీలకర్ర చాలు. 4 రెబ్బలు ఎల్లుల్లిపాయలు, ఎక్కువ వద్దు, సరిపోద్ది. పెద్ద పెద్ద పాయలు కాబట్టి 3 చాలు, 4 అవసరం లేదు. ఇంకొండి 3 ఎల్లుల్లి రేకలు ఇక చాలు. అయిపోతుంది కారం. కచ్చపతి దంచేసి వేసేసుకోవటమే, మెత్తగా అవ్వదు పొడి. మిరపకాయలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ వేసి దంచాను కదా. ఇదిగోండి చక్కగా మెత్తగా అయిపోయింది. చాలా ఎంతకన్నా మెత్తగా అక్కర్లే. అయిపోయింది మెత్తగా. ఎల్లిపాయ సంగంటే ముద్దలాగా అయింది. ఇప్పుడు దీంట్లో మన కొంతగా పిండి దీన్ని ఒకరు చెరుగుదాం. ఎందుకంటే రాళ్ళ ఇసుక ఉంటుంది కొంచెం,
అక్కడక్కడ తగులుద్ది ఒక ఇసుక, ఎందుకంటే చెక్కలో ఉంటుంది కదా ఆడినప్పుడు ఎన్స్ వాటర్ కాదు. మనం జాగ్రత్తగా ఇట్లా చేరుకుంటే ఏదైనా రాయి ఉంటే వెనక్కి వస్తుంది. ఇట్లా చూసుకొని బాగా చేసుకొని మనం వేసుకోవాలి. ఇది ఎదరికి వచ్చిన తీసేసి ఈ మిశ్రమంలో కలుపుకోండి. మనం చెరుగుతున్నాం కాబట్టి తీసేసి ఇంట్లో పోసి మళ్ళీ చెరుక్కుందాం. ఎక్కడన్నా ఒక రాయి తగులుద్దేమో అని అనుమానం ఉంటుంది, రాకుండా ఉంటుంది. ఇసుక ఉంటుంది, సన్న రజంలాగా ఉంటుంది ఇసుక. మిల్లి పట్టారు కదా, మనం చెక్క అయితే తెలిసే తీసేసుకునేవాళ్ళం. ఇప్పుడు మిల్లి పట్టిన దాంట్లో రాళ్ళు ఉంటాయి, కనపడవు. కొంచెం చెరిగితే ఎక్కడ ఉంటే తగులుతుంది, బయటకు వెనక్కి వచ్చేస్తుంది. ఎదకు రాదు, వెనక్కి వస్తాయి రాళ్ళు ఉంటే. చూడండి ఇలా చెరుగుతున్నాను. ఇదంతా ఈ కారంలో పోసేసుకుందాం. దంచి ఉంచాను ఇప్పుడు కారం దాంట్లో వేస్తాను, మొత్తం కలుపుతాలి. అందుకని ఇంకా కొంచెం చెరిగినా చూస్తాయి, ముద్దుగా వెనక్కి వచ్చినాయి కదా దాంట్లో చూస్తా. కొంచెం చెరిగితే తెలుస్తుంది మనకు ఉన్నాయో లేదో. ఈ పలసందంతా ఎదురుకు వచ్చినా కొంచెం బరగా వెనక్కి వస్తుంది కదా దాంట్లో చూస్తారు రాళ్ళు. ఇంకోటి దీంట్లో చూసుకోవాలి మనం రాళ్ళు వచ్చినాయి లేవు. ఇది ఎక్కడన్నా ఇదిగో సన్నగా ఒకటి వస్తుంది, ఇసుకలాగా ఉంటుంది, రసంలాగా సన్నగా. జాగ్రత్తగా చూసుకోవాలి. నల్లగా కూడా ఉంటాయి, కొంచెం తెల్లగా ఉంటాయి. ఎక్కడన్నా ఇందాక ముందే నేను ఏరేసాను పొయ్యిగా ప్లేట్లో, ఇంకా ఉంటుంది అనుమానంతో మళ్ళీ చెరుగుతున్నాను అనమాట. మీకు చూపిస్తాను. మళ్ళీ మీరు అలా వేసేసుకుంటే రాళ్ళు రాళ్ళుగా ఉంటుంది కూర ఎప్పుడైనా వండుకున్నా. నాకైతే 3 దొరికినాయి సన్న రసనం. ఇక లేవు, అయిపోయినాయి, లేవులే. ఇందాక 2-3 దొరికి తీసేసాను. ఎక్కువ కూడా ఏదో కొంచెం అక్కడక్కడ తగులుతాయి అనమాట చెక్కలో ఉండి, అందుకే అది చూసుకోవాలి. తినేటప్పుడు కరెక్ట్ పడుతుంది పని కింద పడి. ఆ ఒక్కర కూడా వేరేసుకున్నాక అయిపోయింది, ఇక ఏం లేవు, శుభ్రమైంది. అంతా ఇందులో వేసేసి చక్కగా కలుపుకొని తీసేసుకోవాలి మొత్తం. చూసారా, ఎందుకండి ఉడికేటప్పుడు కలిసిపోద్ది, మొత్తం కలిపేస్తాంగా తాలింపులు, అప్పుడు కలిసిపోద్ది. ఇంకా దంచితే మెత్తగా అయిపోద్దాం. ఇది అసలే మెత్తపొడి కదా, అందుకనే దంచట్లా, ఇంకా మెత్తపడిపోద్ది. బొంబాయి రవ్వలాగా అయింది బరకగా. ఇది దంచితే ఇంకా మెత్తపడిపోదు. చాలు, ఇక దంచక్కర్లేదు. ఇంట్లో కొద్దిగా ఉప్పు వేసాను, ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఎండుమిరపకాయలు కొంచెం తగినన్ని కూరకి. ఇలా కారం వేస్తాం, నేను కారం వేయకుండా ఎల్లుమిరపకాయలు దంచి వేసాను అనమాట. దంచితేనే బాగుంటుంది, కారం వేస్తే బాగోదు ఈ కూరకి. దంచుకొని వేసుకోవాలన్నీ. చెక్కలో పడి దంచుదాన్ని లేదు కాబట్టి విడిగా దంచి పొడిలో కలుపుతుంది. దీనివల్ల ఎంతో ఉపయోగం ఉంది. బాలింతరాలు చక్కగా ఒళ్ళు తడి ఆరకుండా ఉంటుంది. సరే జవజవలు ఆడుతుంటారు ఒక నీరు అది వచ్చి ఒంటికి, అటువంటి వాళ్ళు తింటే ఆ నీరు మొత్తం లాగేస్తుంది, చక్కగా ఒళ్ళు గట్టి పడుతుంది. తల్లి బిడ్డకు పుష్కలంగా పాలు ఉంటాయి, శుభ్రంగా ఉంటారు తల్లి బిడ్డ ఆరోగ్యంగా. ఈ కూర తిన్నందుకు అంత మంచిది, ఈ కూరలో అంత మంచితనం ఉంది. ఇంట్లో బలం ఉంది, ఒంటికి ఆరోగ్యం ఉంది, అన్నీ బాగుంటాయి. ఇది కాకపోతే వేడి, మరి బాలింతలు వేడి కూరే కదా తినాల్సింది. వేడి ఎవరైనా తినొచ్చు, కాకపోతే బాలం తింటే ఇంకా మంచిదన్నమాట. పాలు పడతాయి పిల్లలకు, ముఖ్యంగా తల్లికి బాగా పాలు పడతాయి. నువ్వులు కదా అవి, నువ్వులు ఎంత బలం ఉంటుంది మీకు తెలుసుగా, నేను చెప్పక్కర్లేదు. మరి దాని చెక్క మీకు వస్తున్నా, దానికి ఎంత బలం ఉందో చూసారా. ఆ బలం అంతా మీకు మీ పిల్లలకి పాలు తాగినప్పుడు వస్తుంది. ఆ కూరలోకి ఇప్పుడు పొయ్యలకి తాగబెట్టే పొయ్యి మీద, దాంట్లోకి బీరకాయ, అరకిలో బీరకాయలు ఇందా మీరు చూపించా కదా, ఒక ఉల్లిపాయ, ఒక సైజు పచ్చిమిరపకాయ, ఎందుకంటే కారం అందరు దంచంగా ఆడాడు అందుకని. ఇంకో దంచి పొడి చేసిన పొడి, ఆ కారము, ఆ తెలగపిండి పొడి మొత్తం కలిపిన మిశ్రమం ఇది. ఇప్పుడు నూనె పోసి తానం పోసి ఆ కూర చూస్తూ ఉండండి. దాకా బాగా వేడెక్కింది, నూనె పోసుకుందాం. శనగ నూనె పోతున్నాం ఇక చూడండి. ఇప్పుడు మనం బాలింతకు అన్నాం కదా కూర, మీరు బాలింతకు వండుకుంటే పప్పు నూనె వేసుకోండి, ఇంకా చాలా మంచిది ఈ శనగ నూనె కన్నా. లేకపోతే శనగ నూనె వేసుకోండి. ఇంట్లోకి అయితే ఏ నూనె వేసుకోవచ్చు, కానీ నువ్వు శనగ నూనె పోసి వండుకుంటున్నాం మాకు ఇంట్లోకి. వాళ్ళు మనం వండుకున్న కూరకు ఏమవుద్ది, పచ్చెనపప్పు కొంచెం. ఇది మా ఇంట్లో కూర, మా బాలంతరికి అయితే వేయబాకండి శనగపప్పు. అంత తెలియదేమో వండుకున్న కూర తెలుసు దానికి. ఇది జీలకర్ర కొంచెం తాలింపు చాలు.
వేసేస్తాను ఉల్లిపాయలు వేస్తాను చూడండి. వేగిపోయింది కాలం. బీరకాయ ముక్కలు కూడా కొద్దిగా పసుపు వేద్దాం. ఇందాక కొద్దిగా ఉప్పు వేసా కదా, తర్వాత చూసేసుకోవచ్చు కూరలు పెట్టేటప్పుడు. కొద్దిగా పసుపు పెట్టేస్తాను. కొంచెం మగ్గినాక నీళ్ళు పోయాలి. ఇది మగ్గాలి ఇప్పుడు అవదు. ఏమైంది లేకపోతే ఉన్నాయి ఆవిరి బాగుంది ఉడుకుంది. ఇలా వేగుతున్నాయి కదా, బీరకాయ ముక్క మగ్గాలి. తొందరగానే మగ్గిపోద్ది. ఒక 5 నిమిషాలు మగ్గిపోద్ది చక్క మెత్తగా. నీరు వస్తుందిగా బీరకాయ, కొంచెం అయితే మగ్గిపోద్ది. ఒక 2 నిమిషాలు చాలు. ఇక దగ్గరికి వచ్చినాయి నీళ్ళు పోస్తాం. దాంట్లో ఎసరు పోసి సరిపడా అప్పుడు పిండి వేద్దాం చూద్దరుగానే. నువ్వు చూసారా బీరకాయ మెత్తగా మగ్గనివ్వండి. పలుకొండగా కాయ గట్టిగా ఉండగా వేస్తే మళ్ళీ ఉడకదు. తెల్లపిండి దంచి పెట్టుకున్నాం కదా, అది లేచిన తర్వాత మనం ఉప్మా రవ్వలా కాసేపట్లో మగ్గిపోద్ది. అప్పుడు ఇది కూర మగ్గదు. అందుకే ఇది మొత్తం మెత్తగా మగ్గినాక అది ఎసరు పోసుకోవాలి. కూరలో పోసి ఆ పిండి పోయాలి. ఒక గ్లాస్ పైన పోయాలి, ఉడకాలి కదా. ఇగో నీళ్ళు పోస్తా చూడండి. ఒక గ్లాసు మీద కాసిన పోయాలి, ఎందుకంటే ఈ పిండి ఉడకాలి మళ్ళీ వేసిన కాసేపు. అందుకని వేసా నీళ్ళు ఎక్కువ. అది నీళ్ళు పోసా కదా, కింద మీద కలిపి ఉడుకుతుంటుంది. అప్పుడు ఆ నీళ్ళు ఆ పిండి పోసుకొని కలుపుకోవాలి. వేసినాక కొంచెంసేపు మళ్ళీ అది ఉడకాలి. పచ్చితనం పోద్ది. ఇది కొన్ని మెత్తగా అయిపోయింది, సరిపోద్ది అది ఉడికినడికి. కొంచెం ఉప్పు వేద్దాం. ఇందాక అందులో కొంచెం వేసాం కదా, ముక్కకు పడుతుంది. కొద్దిగా కొంచెం వేస్తాం. చాలా పసుపు వేసుకోవచ్చు. ఉప్పు దాన్ని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు ఉప్పుని. అది ఇలా ఉడుతుంది కదా, ఇప్పుడు ఈ పిండిని ఇంట్లో పోసుకుందాం. ఉప్మా రవ్వలాగా ఉడుకుద్ది అనమాట. ఇదిగోండి, అది ఇట్లా పోసుకుంటే చక్కగా ఉడికిపోద్ది మొత్తం. అది బీరకాయ అది 2 కలిసిపోయింది సరే. చక్క సన్న శాఖ మీద మగ్గనివ్వాలి కాసేపు. పొడి పొడి ఆడుతూ వస్తుంది. అప్పుడు దించుకోవాలి. ఇలా మనం ఉప్పు చూసుకుందాం. కూరలో కొంచెం సరిపోయిందో చూసుకోవాలి. కాస్త ఉప్పు చూస్తే తెలుస్తుంది. కొంచెం పడుతుంది. ఇప్పుడే ఇలా తర్వాత కరగదు, దగ్గర పడిపోతుంది కూర. చాలు. అదిగోండి బీరకాయ తెలగపిండి కూర. బాలలు తినొచ్చు, అందరు తినొచ్చు. ముఖ్యంగా బాలలు తినే కూర ఇది. ముఖ్యంగా వాళ్ళ కోసం వండుకుంటారు ఎక్కువ శాతం. మనం నచ్చితే మనం కూడా వండుకొని తినొచ్చు. మంట ఎక్కువైపోయింది. ఒక 5 నిమిషాలు ఉడితే చాలు, మగ్గిపోద్ది. సన్న శాఖ పెట్టండి. అది కూడా పెద్దగా పెట్టకూడదు, మాడిపోద్ది. ఆ రవ్వ అనేది మగ్గుద్ది అనమాట. ఆ పిండి కొంచెం అలా ఉడుకుతుంది. అది మగ్గుద్ది. అట్లాగా మగ్గాలి. సరే అలా ఉందా కూర పొడి పొడి ఆడతా. మన ఉప్మా గోధుమ రవ్వ ఉప్మాలాగా ఉంటుంది చూస్తాకి సూపర్ కదుకోండి. అది తెల్లపిండి కూర అంటే. తెల్లపిండి బీరకాయ 2 రకాలు. టమాట వాసన ఉడుకుతుంటే మంచి వాసన గుమగుమలాడుతూ వస్తుంది. తెల్లపిండి కూర అమ్మ. అదిగో చూడు ఎలా ఉడుకుతుందో. బాగుందా? చూసి ఎంత బాగుందో. చాలా బాగుందా? అన్నంలాగా ఉంటుంది, కోడిగుడ్డు పొరలాగా ఉంటుంది. చెల్లి భలే వస్తుందా? తింటాం అన్నంలో వేసుకొని. సరే నీకు పెడతా దింపినాక. మగ్గిపోయిందిలే కొంచెం, అయిపోయింది. ఇంకొక నిమిషం అయితే సార్ లాగేస్తుంది. నీరు లాగితే దింపేసుకుంది. సన్న శాఖ పెట్టా కదా, నీరు లాగాలని, అందుకే నిదానంగా అవుతుంది. అయిపోవచ్చింది. కోడిపిల్ల నీ ఫేవరెట్ కోడిపిల్లగా ఆడుకో. ఇక అయిపోయిందమ్మా, కూర దింపేస్తున్నా. ఉడికిపోయింది చూసారా? అది చక్కగా గుమ్మ గుమ్మలు ఆడుతుంది. అమ్మా ఎవరు? అఖిల్ బావా? అని కొడదాంలే. వాసన గుమ్మలు ఆడుతుంటే కైమా కూరలాగా ఉంది మా మనవడికి, మా అమ్మాయి గారు అబ్బాయికి. అమ్మమ్మ కైమా కూరలాగా ఉంది అడుగుతున్నాడు. తెల్లపిండి బీరకాయ ముఖ్యంగా బాలంతలు తినే కూర. పాలు పడక చాలామంది బాధపడతారు. ఈ కూర తింటే చక్కగా పాలు పడతాయి, వాళ్ళ ఒళ్ళు ఆరుద్ది, కాళ్ళు నొప్పులు చేతుల అవన్నీ తగ్గిపోతాయి.
చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. ఇది వారంలో 2 సార్లు పెట్టండి ఆ పిల్లలకి, ప్రసవమైన వాళ్ళకి ఈ కూర వండి. ఈ వీడియో నచ్చితే మీకు షేర్ చేయండి, లైక్ చేయండి, వాసన పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. సరేనా? కూర మీకు ఎలా ఉందో నాకు కామెంట్ పెట్టి చెప్పండి.